హాయ్ హలో మీరు చూస్తున్నారు లక్ష్మణ్ నాయక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు? పేరు ఉంటే వార్తలు, హెచ్చరికలు సామాజిక మాధ్యమంలో స్పష్టంగా చెప్పొచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మొంతా తుఫాన్ ఈ పేరు థాయిలాండ్ దేశం ఇవ్వడం జరిగింది. మొంతా అంటే పరిమళించే పుష్పం అని అర్థము. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ తుఫాన్లు ఏర్పడినట్లయితే పేర్లు పిలవడానికి వీలుగా ఈ యొక్క తుఫాన్లు పేర్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సాంప్రదాయం అనేది 2000 సంవత్సరం నుంచి వస్తూ ఉంది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుఫాన్లకు 13 దేశాలు కలిసి పేర్లు ఇస్తాయి. ఒక్కో దేశం 13 పేర్లు ఇస్తూ మొత్తం 122 పేర్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందులో దేశాల పేర్లు చూసినట్లయితే బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యమన్ ఈ దేశాలన్నీ బంగాళాఖాతం, అదేవిధంగా అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో వచ్చే తుఫాన్లను పేర్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతర్జాతీయ వాతావరణ శాఖ పేర్ల పట్టిక విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో తుఫాన్లకు పేర్ల ఎంపిక ప్రక్రియ భారత వాతావరణ శాఖ మరియు ప్రపంచ వాతావరణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. పేర్లు స్థానిక భాషల్లో సంస్కృతి ప్రతిబింబించేలా, ఉచ్చారణ సులభంగా ఉండాలి, గందరగోళం కలిగించేలా ఉండకూడదు. తుఫాన్ అనేది గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఏర్పడితేనే పేర్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.